శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కాబట్టి సేయం నతిశం భవే. ఎటువంటి వాడికి? ఆది కుటుంబినే. ఆది కుటుంబం, మొట్టమొదటి కుటుంబం ఆయిందే. అందుకే అందరికీ కుమారులు ఉంటారు. నాకు కొడుకున్నాడు, వాడు నా కుమారుడే. కానీ కుమార అని ఎవరిని పిలుస్తారంటే ఒక్క సుబ్రహ్మణ్యుణ్ణి పిలుస్తారు కుమారస్వామి అని. పరమశివుడి యొక్క కొడుకే కొడుకు. అంటే ఆ ఆది కుటుంబినే, ఆ మొదట ఉన్నటువంటి కుటుంబం తల్లిదండ్రులు వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు ఉన్నారే, ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడు, రెండవ కొడుకు కుమారుడు. అది ఆది కుటుంబం, అది మొదట వచ్చింది. ఆ తల్లిదండ్రుల నుంచి ఇదిగో మేము అందరం వచ్చాం. అందుకే అయ్యవారి దగ్గరికి వచ్చేటప్పటికి సుఖకారకుడైతే అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పటికి పేర్లు గమ్మత్తుగా మారతాయి. ఒకచో ఆవిడ పెద్దింటమ్మ తల్లి. ఎన్ని కుటుంబాలు, ఎన్ని గడపలు రానివ్వండి, ఆవిడ పెద్దమ్మ, ఆవిడ సంతానం. ఒక్కొక్క ఇంట్లో చూడండి, ఓ తల్లి ఉంటుంది, ఆవిడికి 96 ఏళ్ళు వస్తాయి. ఆవిడికి 8 కూతుళ్ళు 4 కొడుకులు ఉంటారు. 8 కూతుళ్ళ యొక్క కూతుళ్ళు, కొడుకులు, మనవలు, మునిమనవలు, ఇంతమంది పిల్లలు. ఇంతమంది పిల్లలకి పెద్దింటమ్మ ఎవరు? ఆవిడే. ఆయన వాళ్ళిద్దరినీ మధ్యలో కూర్చోబెట్టుకుని ఫోటో తీయించుకుంటారు. వాళ్ళు పెద్దవాళ్ళు. అలా ఎన్ని గడపలు వచ్చినా, ఎంతమంది పిల్లలు పుట్టినా ఆవిడ పెద్దింటమ్మ. పెద్దింటమ్మ ఏం చేస్తుంది? ఎప్పుడూ అన్నం పెడుతుంది. అమ్మకు వచ్చిన లక్షణం ఏమిటో అన్నం పెట్టడమే. అందుకే నూకాలమ్మ. అమ్మకున్న లక్షణం ఏమిటో తెలుసా? ఒకసారి వద్దన్నది గుర్తుపెట్టుకుంటుంది, ఒకసారి ఇమ్మన్నది గుర్తుపెట్టుకుంటుంది. పిల్లలు 4 కొడుకులు పుడతారు తల్లికి. 4కి ఇడ్లీ పెట్టింది అనుకోండి, ఒకడు అమ్మ ఇంకొంచెం కారప్పుడేవా అంటాడు, ఒకడు అమ్మ నాకు అల్లపచ్చడేవా అని ఇంత ఇడ్లీ ముక్క ఇంత పచ్చట్లో జురుగు తింటాడు వాడు. ఇంకోడు పప్పు పులుసులో పడేసుకు తింటాడు. ఒక్కసారి వాడు తినడం చూస్తే అమ్మకి గుర్తుంటుంది, మా 3వ వాడికి ఇడ్లీలో పప్పు పులుసు ఉంటే అంత ఇష్టమోనమ్మా, కాస్త పప్పు పులుసు కాయ అంటుంది మనవరాల్ని పిలిచి. అంటే ఒకసారి అడిగితే తెలుసు, ఒకసారి చూస్తే తెలుసు ఇది పడదని. ఒకసారి నువ్వులు గుండ వేసుకుని అన్నం తింటే దగ్గు వచ్చింది అనుకోండి, పిల్లాడికి నువ్వులు గుండ పడద ఎక్కువ వేయకండి, వాడికి దగ్గు వస్తుంది అంటుంది అమ్మ. ఆవిడికి తెలుసు. మరిడమ్మ అన్న మాటకు అర్థం అది. మరిడమ్మ అంటే మరీ ఇచ్చే అమ్మ మరిడమ్మ. ఏమిటి ఇస్తుంది? ఏది ఇవ్వకూడదో అది ఇవ్వదు, ఏది ఇవ్వాలో అది ఇస్తుంది. అందుకే పెద్దాపురంలో ఉన్న మరిడమ్మ వారి గురించి ఇప్పటికీ లోకంలో ఒక ప్రచారం ఉంది. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి ఆవిడికి చెప్పుకుంటే మళ్ళీ ఆ అనారోగ్యం ఇంకా రాదని. ఎందుకంటే అమ్మ దీంతో బాధపడుతున్నానమ్మా అంటే ఇంకా మళ్ళీ దగ్గర రాకుండా చూస్తుంది. ఏది కావాలని ఒకసారి ఆవిడితో చెప్పారో అది ఆవిడ జీవితాంతం ఇస్తుంది. ఒక్కసారి అమ్మ నేను సంతోషంగా ఉండాలి అంటే ఇలాంటివి జరగకుండా చూడమ్మా అని ఏదో సందర్భం చెప్పారనుకోండి, ఇంకెప్పుడు జీవితంలో జరగకుండా చూస్తుంది ఆవిడ. మరీ ఇచ్చే అమ్మ మరిడమ్మ, ఇది అమ్మకుండే లక్షణం. అందుకే అమ్మవార్లు ఎక్కడున్నా కూడా అమ్మ లక్షణాలతో ఉంటారు, అయ్యవారు ఎక్కడున్నా కూడా అయ్య లక్షణాలతో ఉంటాడు. అందుకని జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరవు. వాళ్ళ లక్షణాలే మన తల్లిదండ్రులు ఎందున్నాయి. అసలు మొదట ఈ లక్షణాలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? ఆది కుటుంబినే, వాళ్ళిద్దరి దగ్గర ఉన్నాయి. అది ఆది కుటుంబినే. అందుకే లోకంలో కుటుంబంలో అమ్మ ఏం చేస్తుంది? అమ్మకి కోపం వచ్చిందనుకోండి, తాటాకుమంట. అమ్మ కోపం పెద్ద పిల్లలు లెక్క పెట్టరు. అమ్మ కోపపడింది అనుకోండి, అసలు పెద్ద పట్టించుకోరు పిల్లలు. ఒక వయస్సు వచ్చేసిన తర్వాత అమ్మ కోపపడితే ఇటు తిరిగి నవ్వుకుంటారు వాళ్ళు. ఎందుకని అంటే అమ్మ ఏదో ఉదయం 8 అయిపోతూ ఉంటుంది, కాలేజీ బస్సు వచ్చేస్తుంది. పుట్టినప్పటి నుంచి చెప్తున్నాను, తొందరగా లే, నూనె రాసుకో, జడ వేసుకో అని చెప్తున్నాను. టైం అయిపోయిందమ్మా అంటావు, ఆ జడ తిత్తులతో అలాగే పరిగెడతావు. వాళ్ళ అమ్మ జడ ఇదని నన్ను తిడతారు అని వెనక్కి తిప్పి గబా నూనె రాసి ఇలా జడ వేసేస్తుంటే అమ్మ నొప్పి అంటుంది పిల్ల. ఏం పర్వాలేదులే అని తన తలలో దువ్వెన పెట్టుకుని ఇలా వేసేస్తూ తిట్టేస్తూ వేసేస్తుంది. పిల్ల ఏమైనా బాధపడుతుందా? అమ్మ అంతే.
అమ్మ అమ్మ టిఫిన్ వద్దమ్మా లేట్ అయిపోయింది అంటుంది. నేను జడేస్తుంటాను నువ్వు తిని ముందు నుంచి అని ఒక టిఫిన్ పళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తుంది. అమ్మ తిట్టడంలో కూడా ప్రేమే. అలా అమ్మ ఉండకపోతే లోకం ఎక్కడ నడుస్తుంది? ఒకవేళ దారి తప్పిపోయాడు అనుకోండి, శిక్షింప చెయ్యాలనుకుంటే అమ్మకి కొట్టడం రాదు. అందుకే అమ్మ ఏం చేస్తుందంటే మహాప్రళయంలో కూడా తను చేయదు ప్రళయం. అమ్మ చేయలేదు మహాప్రళయాన్ని. పరమశివుడికి అప్పచెప్పి మహాప్రళయతాండవ సాక్షిణి ఆవిడ చూస్తూ నించుంటుందంతే, లోకాలన్నీ లయమైపోతూ ఉంటాయి. అది అమ్మ యొక్క ప్రేమ. లోకం గాడి తప్పిపోయిందనుకోండి, శివుడికి అప్పచెప్పేస్తుంది, రుద్రుణ్ణి చేసి వదిలేస్తుంది. అమ్మ ఏం చేస్తుంది? కొడుకు సరిగ్గా చదువుకోకుండా ప్రోగ్రెస్ కార్డులో మార్కులు దిద్దేశాడు అనుకోండి, అది స్కూల్లో ఉపాధ్యాయుడు చెప్పాడు అనుకోండి, తండ్రి ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చి, తన భర్త బిడ్డల తండ్రి ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చి కూర్చుని ఏమాయ్ అని మాట్లాడుతుంటే, ఏమాయ్ అని మాట్లాడడం అది చాలా బాగుంది, సాయంకాలం అయ్యేటప్పటికి ఉపన్యాసాలు బాగున్నాయి, కానీ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో తెలుసా అంటుంది. మన అబ్బాయి అందు మీ అబ్బాయి అంటుంది. ఏం చేస్తా? ఏమైంది అంటే, ఏమైంది ఏమిటి, మీరు పట్టించుకుంటే కదూ, ఓ కూర్చోబెడితే కదూ, మీ మానాన మీరు తిరుగుతారు, వాడేమో అన్ని సున్నలు ప్రోగ్రెస్ కార్డు దిద్దేశాడు. ఇలా వెళ్ళిపోతూ ఆవిడ చెప్పింది వాళ్ళ క్లాస్ టీచర్ అంటే. అంతే, శివుడు రుద్రుడవుతాడు. వాడి వీపు మీద 4 దెబ్బలు వేస్తాడు. మళ్ళీ చంపేస్తారా ఏం పిల్లాడిని? ఒక్కరోజు కొట్టేస్తే మారిపోతారా? రోజు మీరు కూర్చోవాలి కానీ దిక్కుమాల సంసారం అని కోపం వచ్చి పక్కకు పోతాడు. ఏమన్నా మొన్ననే కదా టైఫాయిడ్ వచ్చింది, అంత కొట్టేస్తారా పిల్లాడిని? మళ్ళీ శివుణ్ణి చేస్తుంది. ఇక్కడ అమ్మ ఎలా చేస్తుందో నాన్న ఎలా చేస్తాడో ఆది కుటుంబిని వాళ్ళిద్దరు అలాగే ఉంటారు. దక్షయజ్ఞంలో తప్పు చేస్తే వీరభద్రుణ్ణి సృష్టించి శిక్షించేట్టు చేసింది. ఆపద వస్తే హాలాహలం పుచ్చుకొమ్మని పరమశివుణ్ణి పంపించి లోకాల్ని కాపాడి. అందుకే శివా రుద్రస్య భేషజీ, శివా విశ్వాహ భేషజీ. ఆమె లోకానికి విరుగుడు. శివుణ్ణి రుద్రుణ్ణి చేసి లోకాలకి పాఠం చెప్పిస్తూ ఉంటుంది, రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది. ఇది ఈ తత్వం మొట్టమొదట ఎక్కడుంది అంటే తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల దగ్గర ఉంది. ఆ లక్షణమే లోకంలో ఏ తల్లిదండ్రుల దగ్గరైనా ఉంటుంది. ఏ తల్లిదండ్రుల్ని చూడండి, ఇదే లక్షణం, పార్వతీ పరమేశ్వర లక్షణమే ఉంటుంది. కాబట్టి సత్యాయ ఆది కుటుంబినే ముని మన ప్రత్యక్ష చిన్మూర్తయే. ఆయన అబ్బో శంకర భగవత్పాదులు ఎటువంటి మాటలు వాడతారో. ముని మన ప్రత్యక్ష చిన్మూర్తయే అన్నారు, చిన్మూర్తి అన్నారు. చిచ్చక్తి అని ఒకటి ఉంటుంది, దాని గురించి చెప్తూ సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు ఖచ్చితపి చిదానందలహరి అంటారు. చిత్ అంటే చైతన్యం, చైతన్యం అంటే శరీరమంతా ఆవహించి ఉంటుంది. ఆ ప్రకాశించేటటువంటి శక్తి ప్రాణశక్తి, అదే ఆత్మ. ఆ చైతన్య శక్తి ఏది ఉందో ఆ చైతన్య శక్తి ఒక రూపాన్ని పొంది పరమశివుడిగా ఎవరి గుండెల్లో వాళ్ళకి సాక్షాత్కరిస్తాడు. ఎవరికి? ముని మనః, మునుల యొక్క మనస్సులో. మునులంటే, ముని అంటే గడ్డం పెట్టుతున్నవాడు అని అర్థం కాదు. ముని అంటే మౌనమునందుండి తపస్సు ఎందున్నవాడు అని. ఆయన మాట్లాడడం ఎందుకు మాట్లాడడం అంటే, మాట్లాడితే ఆయన ఇబ్బంది వస్తుందనే కాదు. ఎందుకు మాట్లాడాడంటే మాట ఆయన అనుభవిస్తున్న స్థితికి భంగం. ఇది మీరు బాగా పట్టుకోవాలి నేను చెప్పే మాట. అసలు ఆత్మని అనుభవించుట అన్నది ఎక్కడ ఉందంటే మౌనంలో ఉంటుంది. అందరికీ తెలిసేది ఏది అంటే, కళ్ళు ఎటు చూస్తున్నాయో అటు వెళ్ళగలడు. కళ్ళు ఎప్పుడు ముందుకు చూస్తాయి, బయటికి చూస్తాయి కాబట్టి బయట తిరుగుతూ ఉంటాడు. లోపలికి వెళ్ళాలంటే ధ్యానం చేసి అంతర్ముఖ ప్రయాణం చెయ్యాలంటే పైనేత్రములు మూతలు పడిపోవాలి. ఈ కళ్ళు మూసేసి నాసాగ్రమునందు ఏ మంత్రం చేస్తున్నావో ఆ మంత్రం యొక్క ధ్యానదేవతని దర్శనం చేస్తే, ఆ దర్శనం చేస్తున్నప్పుడు మెల్లిగా ఇంద్రియముల యొక్క పటాటోపమంతా అణిగిపోతే ఈ లోపలికి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, బయట దొరకదు లోపల దొరుకుతుంది. అంతర్ముఖత్వాన్ని పొందితే ఇక్కడే ఈ లోపలే పరమేశ్వరుడు సాకార రూపుడై దర్శనమిస్తాడు. అప్పుడు కలిగేటటువంటి ఆనందంలో బాహ్యమైనటువంటి సమస్తాన్ని మర్చిపోతాడు. బయట ఏం జరుగుతోందన్న దానితో ఇక సంబంధం ఉండదు. ఆ ఆనంద ధారయందు మగ్నమైపోయి అలా ఉండిపోతాడు. మళ్ళీ ఎప్పుడు బహిర్ముఖుడవుతాడు చెప్పడం కష్టం. ఇది నోటితో చెప్పడం
అంత బాగా అర్థం అవ్వడానికి అవకాశం అవుతుందా అంటే కష్టం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తే పట్టుకోగలుగుతారు. సదాశివ బ్రహ్మేంద్రుల వారిని మహానుభావుడైన ఆ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు పరమశివేంద్ర స్వాముల వారిని కంచికామకోటి పీఠాధిపత్యం వహించారు. వారి దగ్గర శిష్యరికం చేస్తుండేవారు. అపారమైనటువంటి విద్వాంసుడు, అంతా ఇంతా పాండిత్యం కాదైంది. పీఠానికి వచ్చినటువంటి పండితులందరితోటి వాదించి వాళ్ళని ఓడిపోయేటట్టు చేస్తుండేవారు. ఒకప్పుడు పీఠంలో ఉన్నటువంటి పండితులందరూ వెళ్ళి స్వామివారితో చెప్పారు, ఏమండి ఈ సదాశివుడు అసలు నోరు ముయ్యడా, వచ్చిన వాళ్ళందరినీ ఓడిస్తాడు, వాళ్ళు తలదించుకునేటట్టు చేస్తాడు. ఇతను ఎప్పుడూ మాట్లాడకుండా అంతర్ముఖత్వంతో పరమేశ్వర దర్శనానికి ప్రయత్నం చేయడం, తపస్సు చేయడం ఉండదా, ఎప్పుడు ఇలా మాట్లాడుతుండడమేనా అన్నారు. గురువుగారు కూర్చున్నారు. వచ్చాడు సదాశివుడు. రాగానే ఆయన అన్నారు, నువ్వు మాట్లాడడం ఆగదా అని అడిగారు. అంతే. గురువుగారు మీరు మాట్లాడడం ఆగదా అని అడిగారు. ఇక నా జీవితంలో నేను మాట్లాడను అన్నారు. అని ఆయన కూర్చొని అంతర్ముఖత్వాన్ని పొందేవారు. తనలో తానే లోపలికి వెళ్ళి ఇక్కడే పరమశివ దర్శనాన్ని పొంది దానిలో తాదాత్మ్యత పొందుతుండేవారు. ఎంతటి స్థితికి వెళ్ళిపోయారంటే ఒకప్పుడు కావేరీ నది మధ్యలో ఉన్నటువంటి ఇసుక తిన్నె మీద కూర్చుని ధ్యానం చేసుకుంటున్నారు. లోపల శివసాక్షాత్కారమై ఆ పరమశివ చైతన్యంతో, అందుకు కదా శివానందలహరి అయింది. ఇక్కడ ఉన్నటువంటి శివాన్ని అనుభవిస్తూ బహిస్పర్శ లేకుండా, బాహ్యస్పర్శ లేకుండా ఆయన పరమానందంలో ఉన్నారు. ఉండగా కావేరీ నదికి వరదలు వచ్చాయి. వరదలు వస్తే ఆ ఒడ్డున ఉన్న చాకళ్ళు పెద్ద పెద్ద కేకలేశారయ్యా, వరద వచ్చేస్తోంది, లేవయా, లే 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 అని. ఆయనకేం వినపడలేదు. వినపడలేదంటే దాని అర్థం అంతర్ముఖత్వంలో ఉన్నారు. ఆ నదీ ప్రవాహం ఆయన మించి వెళ్ళిపోయింది. కొట్టుకుపోయారా పాపం, ఎవరో బ్రాహ్మణుడు కూర్చున్నాడు అనుకున్నారు. చాలా కాలం అయిపోయింది. వరదలు తగ్గిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఇసుక తోడి బండిలో వేసి అమ్ముకుందామని ఇసుక బండి తీసుకుని ఆ కావేరీ నది ఒడ్డుకొచ్చాడు. వచ్చి పారతో ఇసుక తవ్వుకుంటున్నాడు. పార కంగుమని చప్పుడు వచ్చి పారంతా నెత్తురంటుకుంది. అయ్యో ఎవరో ఉన్నారా ఏమీ, నెత్తురంటుకుందని పార పక్కన పడేసి చేత్తో ఇసుక తీసి చూశాడు. నదీ ప్రవాహం వచ్చినప్పుడు, నది పైనుంచి వెళ్ళిపోతున్నప్పుడు లోపల కూర్చుని ఉండిపోయినటువంటి సదాశివ బ్రహ్మేంద్రుడు తరువాత తన మీద ఇసుక మేట వేసిన అదే స్వరూపంతో అలాగే ఆనందం అనుభవిస్తూ ఉండిపోయారు. అలా ఎలా ఉండగలరండి అని మనకు అనుమానం వస్తుంది. ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్క చక్రాన్ని దాటుతున్నప్పుడు ఒక్కొక్క భూతాన్ని భేదించేస్తారు. మూలాధారాన్ని దాటడం వచ్చేసింది అనుకోండి, ఇక పృథివీ వాళ్ళని అడ్డదు. అందుకే శంకరాచార్యుల వారు పైకప్పులోంచి కిందకి దిగారు మండనమిశ్వరుడి దగ్గర. మూలాధారం దాటితే ఇక పృథివిని భేదించుకుని పెడతారు. అలా ఆ తపశ్శక్తి ఉన్న వాళ్ళు ఆ స్థితిని పొందిన కారణం చేత వాళ్ళ ప్రాణములు నిలబడతాయి. పృథివీ వాళ్ళు కప్పినంత మాత్రాన ప్రాణం పోదు. ఆయన అలా ఉండిపోయారు. అప్పుడు బహిర్ముఖులయ్యారు. ఆ నీళ్లు తీసుకొచ్చి కొట్టి అరిస్తే బహిర్ముఖులై వెళ్ళిపోయారు మహానుభావుడు. సదాశివ బ్రహ్మేంద్రుల వారు తనలో తానే రమించలేదా? యథార్థమునకు ఆనందధార అన్నది ఎక్కడుంటుంది అంటే బయటికి చూసినంతసేపు ఆ ధార ఉండదు. ఎందుకని అంటే బయట చూసి ఆనందించడం అన్నది ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటుంది. పక్కన ఎవడో గట్టిగా అరుస్తాడు, లేకపోతే ఏదో చప్పుడు చేస్తాడు, ఇంకోడు వస్తాడు, పిలుస్తాడు, పలకరిస్తాడు. ఇంద్రియాలు వీటన్నింటినీ గ్రహిస్తుంటాయి. గ్రహిస్తున్నప్పుడు ఆ ధార నడవదు. అదే అంతర్ముఖత్వాన్ని పొంది మనసుకి ఇంద్రియాలకి ఉన్న కవాటం తెగిపోయిందనుకోండి, చెవి విన్నదాన్ని మనసు పుచ్చుకోవట్లేదు. ఆ అంతర్ముఖత్వాన్ని పొందేసినటువంటి స్థితిలో సంతత ఆనంద ధారయందు మగ్నమైపోయి అలా ఉండిపోతాడు. నేను సదాశివ బ్రహ్మేంద్రుల వరకు ఎందుకు, మహానుభావుడు రమణ మహర్షి లేరు, అరుణాచలంలో పాతాళలింగం దగ్గరికి కూడా ఎవరు వెళ్ళేవారు కాదు. దాని నిండా తేళ్లు, జెర్రులు, విషక్రిములు పాకుతుండేవి. మెట్లు దిగి వెళ్ళాలి, కటిక చీకటి, ముళ్ళ పొదలు పెరిగిపోయి ఉండేవి. అటువంటి వాళ్ళు ఏకాంతాన్ని కోరుకుంటారు. అందుకే మీరు 10 మాటలు అస్తమానం వెళ్ళినా పలకరించినా మహాత్ములకి చిరాకు వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు ఏకాంతాన్ని అభిలషిస్తారు. ఒక్కరూ ఉండడానికి, ఒక్కరూ రమించడానికి, ఒక్కరూ స్మరించడానికి, లోపల ఆనందం అనుభవించడాన్ని వాళ్ళు ఇష్టపడతారు. ఒక్కరూ ఉండడానికి, ఒక్కరూ రమించడానికి, ఒక్కరూ స్మరించడానికి,
లోపల ఆనందం అనుభవించడాన్ని వాళ్ళు ఇష్టపడతారు. 10 మాటలు వెళ్ళి పలకరించి మాట్లాడారనుకోండి, వాళ్ళు విసుక్కుంటారు. ఆ ఏకాంతాన్ని అభిలషించే వాళ్ళకి ఏకాంతాన్ని విడిచిపెట్టేయాలి. అందరూ వస్తారు బయట ఉంటేనని రమణ మహర్షి ఆ పాతాళలింగం దగ్గరికి వెళ్ళి దాని వెనక కూర్చుని మొదలుపెట్టారు తపస్సు. అంతర్ముఖత్వాన్ని పొంది అలాగే ఉండిపోయారు. లోపల ఆనందధార, పరమ సంతోషంతో ఉన్నారు. తొడల కింద తేళ్ళు జెర్రిలు చేరిపోయి కొరికేస్తే తొడలకున్నటువంటి చర్మం మాంసం ముక్కలుగా ఊడిపోయి నెత్తురు కారిపోయి అట్టలు కట్టేసింది. ఆయనకి ఏమీ తెలియదు, అలాగే కూర్చున్నాడు. మళ్ళీ అంతటి శక్తి కలిగిన వాడు శేషాద్రి స్వామి. ఎక్కడో ఉండి ఆయన కనిపెట్టారు. పాతాళలింగం వెనక ఒక బ్రాహ్మణ స్వామి కూర్చున్నాడు, ధ్యానంలో ఉన్నాడు. తొడలని తేళ్ళు జెర్రులు కొరికేశాయి, రక్తం కారిపోయింది. వెళ్ళి తీసుకురండి అని చెప్పారు. గబగబా వెళ్ళి చీకట్లో దీపాలు పెట్టి చూశారు. లింగం వెనక ముళ్లలో కూర్చుని ఉన్నారు. దగ్గరికి వెళ్ళి ముళ్ళు తీసి తొడల కింద చేతులేసి పైకెత్తినా సరే రమణ మహర్షికి బాహ్యస్మృతి లేదు, అలాగే ఉన్నారు. బయటికి తీసుకొచ్చి ఇప్ప చెట్టు కింద కూర్చోబెట్టారు. అది శంకరాచార్యుల వారి యొక్క ప్రతిపాదన. ఆ స్థితికి వెళ్ళడం అద్భుతం. దానికి సాధన, అందుకొరకు సాధన ప్రారంభం కావాలి. ఆ ప్రారంభమైన సాధన చిట్ట చివరికి ఏ స్థితికి వెళ్ళిపోతుంది అంటే, ఇక బాహ్యముతో ఏ సంబంధం లేకుండా అంతర్ముఖత్వంతో ధ్యానమునందు విడిచిపెట్టేస్తాడు. ఆఖరికి శరీరం విడిచిపెట్టేసేటప్పుడు కూడా అంతే ఆనందంతో అటువంటి స్థితిలో విడిచిపెడతారు. నాకు ఒక మహాత్ముడు తెలుసు కూడా. పద్మాసనం వేసుకుని 2 తొడల మీద పాదాలు ఉంచుకుని మృత్యుకాలం ఆసన్నమవుతోందంటే తలస్నానం చేసి విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకుని దక్షిణాభిముఖంగా కూర్చుని పరమేశ్వర ధ్యానం చేస్తూ డాక్టర్ని కూడా పిలవకుండా నిర్భయంగా పరమతేజోమూర్తి పద్మాసనంలో కూర్చుని వెన్నుపాము నిటారుగా పెట్టి భగవద్దర్శనం చేస్తూ ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు. అప్పుడు మృత్యువు యొక్క బాధ కూడా తెలియదు. అటువంటి స్థితికి వెళ్ళగలిగినటువంటి మహాపురుషులు ఉన్నారు. వారు మునులు అంటే తపస్సు చేసేటటువంటి వారు. మౌనంగా ఉంటారు. తపస్సు అంటే తపించడం. ఆ భగవద్ దర్శనం కోసం తపిస్తూ ఏకాగ్ర దృష్టితో జపం చేస్తూ ఉంటారు. ఆ దృష్టిని అలా నిలబెడతారు. అలా నిలబెట్టగలిగినటువంటి మునులు ఎవరున్నారో అటువంటి వాళ్ళ యొక్క మనసులలో దర్శనమిచ్చేటటువంటి వాడు వాళ్ళ మనసులలో నాట్యం చేస్తూ ఉంటాడు. ఇప్పటికీ తిరువారూరులో ఉండేటటువంటి త్యాగరాజస్వామి అజపతాండవం చేస్తాడు అంటారు. జాగ్రత్తగా చూస్తే కనపడుతుంది అంటారు. అజపతాండవం చేస్తాడు, మనసులలో తాండవం చేస్తాడు. విష్ణు హృదయంలో ఆయన తాండవం చేశాడంటారు. కాబట్టి అందుకే పతంజలి అవతారం వచ్చింది. అది ఆ నిలబెట్టగలిగినటువంటి శక్తి, ఆ ధ్యాన శక్తి ఎవరికి ఉన్నదో వారి యొక్క మనస్సులలో దర్శనమిచ్చి ఆయన దర్శనము చేత ఆనందధారలలో సాధకుడు తడిసిపోయేటట్టు చెయ్యగలిగినటువంటి వాడు. ఎందుచేత అంటే మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడైనా సరే అసలు ముందు ధ్యానానికి కూర్చోగానే అబ్బా ఇలా ఎంతసేపు అన్న ప్రతిబంధకం మొదలవుతుంది. అమ్మో ఇంతసేపు కూర్చోవడమే, మోకాళ్ళు నిప్పెట్టావు, తొడలు నిప్పెట్టావు, అవతలన్నీ పనులున్నాయి, 1/2 గంట సేపు జపమే అనిపిస్తుంది. అదే విషం. ఆ విషాన్ని ఎవరు పుచ్చుకుంటారంటే పరమశివుడే పుచ్చుకుంటాడు. అందుకే క్షీరసాగర మదనంలో హాలాహలం పుచ్చుకుంటాడు. ముందు శివుడు పుచ్చుకుంటే తప్ప అమృతం రాదు. ధ్యానమునందు గట్టెక్కించేవాడెవరంటే పరమశివుడే. ప్రతిబంధకాన్ని ఆయనే తొలగిస్తాడు. ఇది దృష్టిలో పెట్టుకుని శంకర భగవత్పాదులు ప్రతిపాదన చేస్తున్నారు. ఆయన ఆది కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట జగత్రయాయ సకలాం నాయాంత సంచారిణే. మాయా సృష్ట జగత్రయాయ సకలాం నాయాంత సంచారిణే. ఆయన 3 లోకములను సృష్టించాడు. దేని చేత సృష్టించాడు? మాయ చేత సృష్టించాడు. మాయ అన్న మాట కొంచెం గమ్మత్తైనటువంటి మాట. అది తెలుసుకుంటే ఉండదు, తెలియకపోతే పోదు. దాన్ని మాయ అంటారు. మాయ తెలిసిపోయింది అనుకోండి, ఇక మాయ నిలబడదు. మాయ తెలియలేదనుకోండి, మాయ పోదు. దీన్ని మాయ అంటారు. అసలు లేనిది ఉన్నట్టు చూపించగలిగినదేదో దానికే మాయా అని పేరు.
రామకృష్ణ పరమహంస ఈ మాయ గురించి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్తుండేవారు. మాయ అంటే ఏమిటి అని అడిగితే శిష్యులు ఆయన ఒక ఉదాహరణ చెప్పారు. వెనకటికి ఒక ఋషి ఉండేవాడు. ఆయన లోపల తపస్సు చేసుకుంటుంటే ఎవడో వచ్చి తలుపు కొట్టి పలకరించకుండా బయట శిష్యుడు కూర్చునేవాడు. కూర్చుని అయ్యా గురువుగారు జపం చేసుకుంటున్నారు, తలుపు కొట్టకండి, మాట్లాడకండి అని చెప్పేవాడు. గురువుని సేవించడం అంటే అదే ప్రధానం. ఇందులో చమత్కారం ఏమైందంటే ఆ శిష్యుడు ఇంట్లో ఏదో పెళ్లి ఉండి పాపం పెళ్లికి వెళ్ళి వస్తాను గురువుగారు ఒక వారం రోజులు వెళ్ళిపోయాడు. మరి ఎంత శిష్యుడైతే మాత్రం ఇంట్లో శుభకార్యం ఉండదు, ఆయన వెళ్ళిపోయాడు. మరి ఆయన జపం చేసుకుందామంటే ఎవడో ఉండాలి. ఆయన అలా పెడుతూ ఓ మేకలు కాసేవాడిని చూశాడు. చూసి ఒరే ఒక్క వారం రోజులు నా శిష్యుళ్ళ నటించాలరా నువ్వు అన్నాడు. ఏం చెయ్యాలన్నాడు. ఏం లేదు, నీకు విభూతి పిండికట్లు పెడతాను, బొట్టు పెడతాను, ఓ దొంగ చెంచం వేస్తాను, వీధిలో కూర్చో, నువ్వు నా శిష్యులవు కాదు, మేకలు కాసుకునేవాడివని ఎవ్వరికీ తెలియదు, అలా కూర్చో అంతే. ఎవరైనా వచ్చారనుకో అను చాలు, లోపల జపం చేసుకుంటున్నారు అను, నోరు విప్పకు, నోరు విప్పితే తెలిసిపోతుంది మేకలు కాసుకునేవాడు కానీ. సరేనండి అన్నాడు, కూర్చున్నాడు. ఇంతలో ఆ ఋషికి పూర్వాశ్రమంలో ఒక గురువుగారి దగ్గర చదువుకున్నప్పుడు స్నేహితుడైనటువంటి ఇంకొక ఋషి వచ్చాడు. వాడు వీడు అంటారు కదా, మరి ఏకవచన ప్రయోగం చేస్తారు స్నేహితులు. అందుకని లోపల ఉన్న ఋషి పేరు చెప్పి ఏం చేస్తున్నాడని అడిగాడు. అన్నాడు, ఏమిరా నోరు విప్పి మాట్లాడమే ఏమిటి అంటావు, ఏమిటి చేస్తున్నాడు, దూదే జపమా ఏమిటి, ఒత్తులు చేసుకుంటున్నాడా జపం చేసుకుంటున్నాడా ఏం చేస్తున్నాడు రా అన్నాడు. నోరు విప్పి తెలిసిపోతుంది మేకలు కాసేవాడని. ఆయన చూసి అన్నాడు, ఏదో నోరు విప్పి మాట్లాడితే భయమా నీకేమన్నా, నువ్వేనా మేకలు కాసుకునేవాడు ఏమిట్రా అన్నాడు. అనగానే వీడు పారిపోయాడు. ఎందుకని, వాడు మేకలు కాసుకునేవాడని తెలియనంతసేపు ఉన్నాడు, మేకలు కాసుకునేవాడని తెలిసిపోయింది అనుకున్నప్పుడు పారిపోయాడు. మాయ కూడా అంతే. ఇది మాయా అని తెలిస్తే ఉండదు, మాయా అని తెలియనంతసేపు ఉంటుంది. మాయా అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా మీకు? నేను చాలా తేలికగా చెప్పాలంటే నామరూపములే మాయ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.